సో రైతు సోదరులకి నమస్కారం అండి. మనం ఏదైతే ఈ మన విశ్వాగ్రోటెక్ ద్వారా పసుపు పంటపై ఈ న్యూట్రిరిచ్ గోల్డ్ అనేది ఎకరా ప్యాకేజ్ ఇస్తున్నామో ఆ ప్యాకేజ్ విధానము వాడే విధానము మనము దాంతో పాటు రైతులకు ఏమేమి ఇస్తున్నాము, ఎలా వాడాలి అన్నది ఒకసారి తెలుసుకుందాము. దానికి ముందు మనం ఏమేమి ఇస్తున్నామంటే ఎకరా ప్యాకేజ్లో న్యూట్రిరిచ్ గోల్డ్ యొక్క కాంపోస్ట్ బస్తాలు, ఎరువు బస్తాలు 50 వస్తాయి. మనకు 50 బస్తాలతో పాటు ఒక 10 కేజీల జింకు, 16 కేజీల 2 గంట గుళికల బస్తాలు, అట్లానే 4 రకాల బయోకల్చర్స్ వస్తాయి. సో ఈ మొత్తం ప్యాకేజ్లో వాడే విధానం ఏంటి అంటే మనం ముందుగా మొదటి దుక్కి చేసుకున్న తర్వాత పసుపు పంట పెట్టడానికి ముందు, బోజాలు కొట్టడానికి ముందు మన ఎకరా పంటలో మొత్తం ఈ 10 కేజీల జింకుని ఇసుకలో కలుపుకొని మొత్తం ఎకరా పంటకి దుక్కి చేసుకున్న తర్వాత వచ్చేటట్టుగా చల్లుకోవాలి. జింకు చల్లుకున్న తర్వాత బోజాలు కొట్టుకొని మనకి ఏవైతే 50 బస్తాల ఎరువు బస్తాలు ఉన్నాయో 50 బస్తాల ఎరువుల నుంచి 5 బస్తాలు పక్కన పెట్టుకొని 45 బస్తాలని మాత్రం మనము బోజాలు కొట్టిన తర్వాత విత్తనం పెట్టడానికి ఒక రోజు ముందు కానీ విత్తనం పెట్టే రోజు కానీ 45 బస్తాలని బోజాలకు చల్లుకోవాలి. బోజాలకు చల్లుకున్న తర్వాత మొదటి తడి ఇవ్వగానే మనం వేసినటువంటి బయో కాంపోస్ట్ ఎంబటే భూమిలోకి అబ్జర్వ్ అయిపోతుంది. దాని తర్వాత మనము ఇచ్చినటువంటి 4 బయోకల్చర్స్లో నుంచి మొదటి 2 బయోకల్చర్స్ అంటే 10 రోజులకు ఒకటి, 30 రోజులకు ఒకటి ఇవ్వాల్సిన బయోకల్చర్స్ ఏ విధంగా ఇవ్వాలనుకుంటే మనం నీళ్ళ బ్యారెల్ తీసుకోవాలి, ఒకటి డ్రమ్ము. ఆ నీళ్ళ డ్రమ్ములో సగానికి అంటే 100 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. 100 లీటర్ల నీళ్ళలో ముందుగా మనము ఈ 10 రోజుల బయోకల్చర్స్ని వేసుకోవాలి. 100 లీటర్ల నీళ్ళలో ఈ 10 రోజుల బయోకల్చర్స్ని వేసుకున్న తర్వాత మనము దాంతోపాటు 1 కేజీ బెల్లం వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ బ్యాక్టీరియాకి డెవలప్ అవ్వడానికి ఫీడింగ్కి ఇవ్వాల్సింది ఉంటుంది కాబట్టి 1 కేజీన్నర బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని 2 రోజుల పాటు నానబెట్టాల్సి ఉంటుంది. అంటే 10 రోజులకు ఇవ్వాల్సినటువంటి ద్రావణాన్ని మనము 8 రోజుల ముందే తయారు చేసుకోవాలి. 8 రోజులకే తయారు చేసుకోవాలి. అంటే మొదటి రోజు, 2వ రోజు ప్రొద్దున సాయంత్రం ఇవన్నీ కలిపిన తర్వాత ఓన్లీ మనము దీన్ని కర్ర సాయంతోనే ప్రొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి కలపాల్సి ఉంటుంది. అట్లా మొదటి రోజు, 2వ రోజు ప్రొద్దున సాయంత్రం కలిపి 3వ రోజు అంటే ఎప్పుడైతే 10 రోజులు అవుతుందో అప్పుడు ఈ ద్రావణాన్ని మనము మొత్తం మన ఎకరా పంటకు వచ్చేటట్టుగా డ్రిప్ ద్వారా కానీ లేదంటే నీటి పారకం ద్వారా కానీ ఇవ్వాలి. మొదటి విషయం ఏంటి అంటే దీంట్లో కర్ర సాయం ద్వారా ఎందుకు కలపాలి అంటున్నామంటే దీంట్లో ఉండే లైఫ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది. దీంట్లో ఐరన్ లాంటిది, సలాక లాంటిది, ఇనుపరాడ్ లాంటిది పెట్టదే ఆ బ్యాక్టీరియా అనేది చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం అలాంటి వాడకుండా కర్రలే వాడుకోవాలి. ఈ 10 రోజులది ద్రావణం మనకు 2 రోజులు నానబెట్టి తయారు చేసుకున్న తర్వాత 10 రోజులకు డ్రిప్ ద్వారా ఇస్తాము. అలాగే మనము 30 రోజుల ద్రావణంని కూడా సేమ్ 30 రోజులకు ఇవ్వాల్సినటువంటి బయోకల్చర్స్ని కూడా ఇలాంటి ద్రావణమే తయారు చేసుకుని ఇదే మెథడ్లో మనము మొత్తం 30 రోజులకి ఎకరం పంటకి ఇస్తాము. దీని తర్వాత మనము ఏదైతే పసుపులో ఇంటర్ క్రాపింగ్ మక్క పంట పెడుతున్నామో మక్క పంటని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మక్కలు ఏదైతే కోస్తామో మక్కలు కోసిన తర్వాత మనం ఇందాక పక్కకు పెట్టుకున్నటువంటి 5 బస్తాలు, దాంతోపాటు విశ్వాగ్రోటెక్ వారు ఇచ్చినటువంటి 16 కేజీల 2 బస్తాల గంట గుళికలు గ్రాన్యువల్స్ ఈ 7 బస్తాలని ఒక దగ్గర కలుపుకొని మక్కలు కోసిన తర్వాత బోజలకు చల్లుకోవాల్సి ఉంటుంది. బోజలకు చల్లుకున్న తర్వాత మనకు మిగతా 2 బయోకల్చర్స్ ఉంటాయి. 90 రోజులకు ఒకటి, 120 రోజులకు ఒకటి, అంటే 3 నెలలకు ఒకటి, 4 నెలలకు ఒకటి ఇవ్వాల్సింది ఉంటుంది. ఈ 2 బయోకల్చర్స్ని కూడా మనము మెయిన్ 3 నెలలకు 4 నెలలకు ఇవ్వాల్సింది ఏంటి అంటే మనకు మెయిన్ వర్షాలు స్టార్ట్ అవుతాయి. వర్షాలు పడి మన తోటలలో నీళ్లు నిలవడము, అట్లాంటప్పుడు దుంపకుళ్ళు, మర్రాకు తెగులు రావడం జరుగుతుంది. అలాంటి రోగాల బారిన పడకుండా ఈ చివరికి ఇచ్చే 2 బయోకల్చర్స్ మనకు ఈ రోగాల బారిన పడకుండా చాలా దోహదపడతాయి. దానితో పాటు మనం ఏంటి అంటే ఇందాక ఇచ్చినటువంటి బయోగ్రాన్యువల్స్ 5 బస్తాల గంట గుళికలు మక్కలు కోసిన తర్వాత ఎందుకు ఇస్తామంటే మనం ముందు ఇచ్చినటువంటి 45 బస్తాల కాంపోస్ట్ ఎరువు అవన్నీ కూడా పసుపులో ఉంచి మక్క పంట ఎంతో కొంచెం బలాన్ని లాక్కుంటుంది. దాని తర్వాత మక్కలు కోసిన తర్వాత కూడా మన పసుపు పంటకి ఒక బూస్టర్ డోస్ లాంటిది ఇవ్వాలి. కాబట్టి మక్క కోసిన తర్వాత మనము 5 బస్తాల కాంపోస్ట్ ఎరువుని 2 బస్తాల గంట గుళికలని మనం బూస్టర్ డోస్ లాగా ఇస్తున్నాము. దీని తర్వాత ఇస్తున్నటువంటి బయోకల్చర్స్ వర్షాకాలంలో వచ్చేటువంటి దుంపకుళ్ళు, మర్రాకు తెగుళ్ళని అరగడుతుంది. దాంతోపాటు ఈ మొత్తం పద్ధతి ద్వారా మనము పసుపు పంటపై అధిక దిగుబడి పొందొచ్చు. ఏ రకంగా అంటే మనము పంట పెట్టి నుంచి పంట దుబ్బేంత వరకు కూడా మనము ఈ మెథడ్ ఫాలో అవుతున్నాము. దీని ద్వారా పసుపు దుబ్బిన తర్వాత కూడా కొమ్ము అనేది ఉడకబెడితే గుంజకపోవడం ఏంటి అంటే మనము కొందరు చూడొచ్చు, కొందరు రైతులవి పసుపు పంట పెడతారు, దుబ్బిన తర్వాత ఉడకబెడతారు.
దొబ్బినప్పుడు ఒక సైజు ఉంటుంది, ఉడకబెట్టిన తర్వాత మొత్తం కొమ్మ అనేది గుంజేస్తుంది. అట్లానే దాంట్లో ఈ పసుపుదనం కుర్కోమిన్ శాతం అన్నది అసలు ఉండదు. దాని ద్వారా మనము మార్కెట్లో అసలు రేట్ అన్నది ధర అనేది రాకపోవడం జరుగుతుంది. కానీ ఈ పద్ధతి ద్వారా ఏంది అంటే మనము కొమ్ముని పెద్దగా వస్తుంది, ఉడకబెట్టిన తర్వాత కొమ్ము గుంజదు, దీంట్లో కుర్కోమిన్ % ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత సాలిడ్గా వస్తుంది, కొమ్ము కూడా సాలిడ్గా రావడం ద్వారా ఏంది అంటే మనకు అధిక దిగుబడి, అధిక లాభాలు వస్తుంది. దాని తర్వాత మనం పసుపు పంట దొబ్బిన తర్వాత కూడా మనము మళ్ళీ దాని తర్వాత మనం ఏదైతే సజ్జ జొన్న వేస్తామో దాని తర్వాత పసుపడుకు కూడా మనం ఇంకో పంట కూడా తీసుకునే అవకాశాలు చాలా ఉంటాయి దీంట్లో. దాంతో పాటు మనకు అధిక దిగుబడి, అధిక లాభాలు వస్తాయి. పసుపు పంట కూడా చాలా మెరుగ్గా వస్తుంది. ఈ పద్ధతి అందరూ వాడతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.